బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ రెండు పార్టీల నడుమ లోపాయికార ఒప్పందం ఉన్నది. ఆదివారం నాడు శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జీలు అభ్యర్థుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్, చిత్రంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. మొత్తానికైతే మిషన్ 15 లక్ష్యం నిర్లక్ష్యం వీడండి, ప్రచారాన్ని పరిగెత్తించండి, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెట్టండి, పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోండి, త్వరలో రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్య నేత కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశాలని, బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణకు చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి, అసెంబ్లీ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకోవద్దు, భారీ బహిరంగ సభలకు ఏఐసిసి పెద్దలు వస్తారు, జన సమీకరణపై దృష్టి పెట్టండి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో ప్రత్యేక భేటీ, 3 పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ప్రజాభిప్రాయ సేకరణ. మొత్తానికైతే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని 2 పార్టీలు అభ్యర్థులను నిర్ణయించాలని, ఈ 2 పార్టీల ఎత్తుగడలకు ధీటైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధన లక్ష్యంగా మిషన్ 15 పేరిట ప్రచార క్షేత్రంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 17 లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ముఖ్య నేత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి అంటున్నాడు. అది మరి హరీష్ రావు అవుతారా లేకపోతే ఇంకోరు అవుతారా, ఈ విషయాన్ని పక్కన పెడితే దాదాపు 15 స్థానాలు గెలవాలని మొన్నటి వరకు రేవంత్ రెడ్డి చెప్పింది 14 స్థానాలని, ఒక 3 స్థానాలు బీజేపీ పార్టీకి ఇద్దామా అని చెప్పేసి వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. అందులో ఒకటి ఎంఐఎం పోతే ఒక 2 ఏమో బీజేపీకి ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి కుమ్మక్కైన అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఈయన వేణుగోపాల్ వచ్చి మాత్రం 15 స్థానాలు టార్గెట్గా పెట్టుకోవాలని, ముఖ్యంగా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. మల్కాజ్గిరి విషయానికి వచ్చేదంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి తప్పకుండా అటు ఈటల రాజేందర్ అయినా ఇంకోరు ఎవరున్నా కూడా ఆమె గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సికింద్రాబాద్లో సునీత మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన భర్త మొత్తం ఆమె భర్తతో సహా అందరూ ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ ఆ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు ఏంది అని చెప్పేసి అక్కడ ఆఖరికి మీడియా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కూడా మీడియాకి ఇచ్చుకుంటూ మొత్తానికైతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరగాల్సినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ భారీగానే జరుగుతుంది. మరి సికింద్రాబాద్, చేవెళ్లకు సంబంధించిన విషయంలో మాత్రం చేవెళ్లను ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టారు, ఎట్లా అభ్యర్థిని నిలబెట్టారు, తర్వాత సికింద్రాబాద్ సంబంధించిన విషయంలో కిషన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నిజంగానే గెలవాలనే ప్రయత్నం చేస్తుందా, ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరిని అభ్యర్థిని నిలబెడుతున్నావు ఏంది అనేది కన్ఫర్మ్ చేయకుండా దానం నాగేంద్ర టికెట్ ఇస్తామన్నాడు, లేదంటే బొంతు రామన్ వస్తే బొంతు రామన్కి టికెట్ ఇస్తామని చెప్పడం, దానం నాగేంద్ర ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తున్నాడు కాబట్టి బొంతు రామన్కి ఇస్తామని చెప్పడం, లేదంటే దానం నాగేంద్ర ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే నిలబడి ఓడిపోతే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉండడమే కాదు, ఒకవేళ నేను ఎంపీగా ఓడిపోతుందంటే నాకు మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెడుతున్నానని చెప్పేసి, ఈ డిమాండ్లు కాంగ్రెస్ నేతలకు కొంతమంది నచ్చలేదని చెప్పేసి ఈ రకమైనటువంటి ఎన్నో ప్రచారాలు జరిగినప్పుడు మరి ఆ ప్రచారాలకు సంబంధించిన విషయంలో మీరు సికింద్రాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేసేదంటే సికింద్రాబాద్ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే అటు కంటోన్మెంట్లో మళ్ళా గణేష్ గారిని తీసుకొచ్చి పెట్టి గద్దరన్న కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా మీరు కంటోన్మెంట్లో మళ్ళీ వేరే అభ్యర్థిని నిలబెట్టడం అనేది, ఇట్లా గద్దరన్న కూతురికి మీరు బీఫామ్ ఇవ్వకపోవడం అనేది ఏ రకమైనటువంటి చర్య? అవి ఏ విషయాలన్నింటి సంబంధించిన విషయంలో మీరు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ రకంగా గెలవాలనుకుంటున్నారు? అన్ని తప్పులు కావాలని చేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారా? మీరు వదిలిపెడుతున్నటువంటి 2 సీట్లు ఇప్పుడు 15 సీట్లలో గెలవాలని మీరు అనుకుంటున్నారు. అందులో ఒకటేమో 17 స్థానాల్లో ఇంకో 2 సీట్లలో ఒకటి ఎంఐఎం హైదరాబాద్ నుండి గెలిచేది ఉంటే మరి ఇంకో సీటు కిషన్ రెడ్డి గెలిపించడం కోసమే రేవంత్ రెడ్డి, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్లో దగ్గర స్నేహితులు అని చెప్పేసి కూడా ఈ రెడ్డి ఆ రెడ్డి కలిసి సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. మరి దీనికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? సికింద్రాబాద్లో నిజంగానే కిషన్ రెడ్డి ఓడించడం కోసం వీళ్ళు శాయశక్తిలో కృషి చేస్తున్నారంటే అసలు కృషి చేసినట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు. కనీసం మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతుందో దాంట్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం 10% కూడా కాదనేది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. మరి ఈ రకమైనటువంటి విషయంలో రేవంత్ రెడ్డి మరి కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ ఏం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది.